ప్రియులారా, ఈ సమయాన మనం ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిగి ఉండేటువంటి సమయం కనుక దయచేసి అందరము ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రభు స్వరాన్ని మనం వినగలుగునట్లు ప్రార్థనలో ప్రభు సహాయార్థం మనం కనిపెడదాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరులు పెద్దలు దేవరాజు గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి స్థలాలు వంచండి. పరిశుద్ధుడా, 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 నిత్యము పరిశుద్ధుల చేత, ప్రవక్తల చేత, భక్తుల చేత, మహాదూతల చేత, మహాగణముల చేత, మహాగణముల దూతల చేత నిత్యము స్తుతింపబడే, ఆరాధింపబడే, కీర్తింపబడే, మహిమపరచబడే జీవం గల తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ ఆదివారం బిడలమైన మమ్మలను అయినా తండ్రి నీ పరిశుద్ధాలయంలో బిడలమైన నడిపించి అయినా మా యొక్క హృదయాన్ని నిలబడిచి ప్రార్థించుకొని భాగ్యాన్ని, సమయాన్ని పాపులమైన మాకు అనుగ్రహించేందుకే వందనాలు ప్రభా. గత వారకాలం అంతైనా బిడలమైన మమ్మల్ని అందరినీ ఖర్చు కాపాడారు. భయంకరమైన దినములో మేము జీవించుండగా భయంకరమైన వ్యాధులు, భయంకరమైన బలహీనతలు, భయంకరమైన ఈతి బాధలు, భయంకరమైన అపనిందులు, అపవాదములు, గండములు, కష్టములు, నష్టములు, అనారోగ్య బాధల నుంచి మమ్మల్ని కాచి కాపాడిందుకే నీ పాదములు కొందనాలు. నీ పరిశుద్ధాలయంలో మమ్మల్ని నడిపించి మా యొక్క హృదయాలకు నెమ్మదిని, సమాధానం, సంతోషం అనుగ్రహించున్న మా తండ్రి నీ కొందనాలు. ఎప్పుడునైనా మా పాస్టర్ గారు చెప్పు వాక్యం ప్రతి ఒక్క హృదయంలోనూ నాటబడి, మొలకెత్తబడి, విత్తబడి, మహావృక్షమై అందరూ కలిసి సమాధానం, సంతోషం, ఆనందం, ఐక్యతతో, ప్రేమతో బిడ్డలమైన మేమందరం జీవించలాగా కృప చూపండి తండ్రి. ఆయన నోట నీ బూరగా వాడుకోనండి. ఈ సంఘాన్ని ప్రభువా ఒక క్రమంలో చక్కటి ఒక నీ దీవెనకరమైన సంఘముగా నడిపించడంలో ఆయన కావలసిన శారీరక శక్తి, మానసిక మంచి ఆలోచనలు, మంచి తలంపు దయచేయండి. నడిబొడ్డులో ఉన్న ఈ యొక్క ఆలయం, ఈ ఆలయం చుట్టూని పరిశుద్ధమైన కంచెను ఇంతవరకు కాచి కాపాడారు. మనాలు రాబో దినములు చాలా భయంకరమైన దినములు రాబోతున్నాయి నాయన. వాటిని బారిన పడకుండా ప్రభువా మా సంఘాన్ని, బిడలమైన మా సంఘస్థులందరినీ నీ రెక్కల చాటం కాచి కాపాడండి. ఏ శోధన, ఏ ఆపదల, ఏ అపనిందులు, అపరాధములు, గండములు, కష్టములు, నష్టములు కలుపుకుని కాచి కాపాడండి తండ్రి. ఆలయంలో ప్రార్థించి ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి. ఎవరికి ఏది అవసరమున్నదో, ఏ అక్కర ఉన్నదో, ఏ కావలసినదో అది మీ అక్కర ఈ పరిశుద్ధాలయంలో ప్రార్థించగా వారి మొర ఆలకించండి నాయన. వారి అవసరతలు అక్కర్ను మీ నుండి మాకు దయచేయండి. ముఖ్యంగా మా సంఘం కొరకు ఎంతోమంది ప్రార్థించుతున్న ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించున్న తండ్రి వనాలు వారి బిడ్డలు నియమించండి. మా సంఘం కొరకు ఎంతో అభివృద్ధి కోసం సహాయపడిన, ప్రయాసపడిన వృద్ధులు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఈ పరిశుద్ధాలయంలోకి వారు రాలేకపోతున్నారు తండ్రి. వారి గృహంలో అన్ని వారు ప్రార్థించి వారి ప్రార్థన ఆలకించండి. వారి ప్రార్థన ఈ సంఘానికి మీ దీవెనగా అనుగ్రహించండి. ఈ సంఘంలో ఉన్న ప్రభా తండ్రి ప్రతి ఒక్క హృదయం కూడా ప్రభా సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత రమ్యమని చెప్పిన వాగ్దానం పిల్లలమైన మాకందరికీ అనుగ్రహించండి. శోధనకు చోటి ఒక ప్రభువా సమాధానం, సంతోషం, ఆనందంతో, ఐక్యతో, ప్రేమతో జీవితంలాగా కృప చూపండి. ముఖ్యంగా చిన్న బిడ్డల విషయమే ప్రార్థించుతున్నాం నాయన. సండే స్కూల్ విషయంలో మీరు కృప చూపండి నాయన. చిన్ననాటి నుంచే బిడ్డలు నీ యొక్క వాక్యాన్ని ఎరిగి నీ యొక్క దీవెనకరమైన బిడ్డలుగా నీ యొక్క జ్ఞానాన్ని బిడ్డలకు ప్రసాదించిన ఆయన ప్రతి బిడ్డను ప్రభువా నీ యొక్క వాక్య ధ్యానంలో బిడ్డలు నింపండి. సండే స్కూల్ నడిపించిన బిడ్డలందరినీ దీవించండి. వచ్చిన బిడ్డలందరినీ ఆశ్రయించండి నాయన. అలాగే యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘానికి యవనస్తులు కావాలి ప్రభువా. ఈ సంఘానికి యవనస్తులు ఒక మూల స్తంభాలుగా ఉండాలని మా ఆశ ప్రభువా. రాబోయే దినములు చాలా భయంకరమైన దినములు కనుక యవనస్తులు బలపరచండి నాయన. బిడ్డలందరూ ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సంతోషం కలిగి, ప్రార్థన శక్తి కలిగి ఈ సంఘ అభివృద్ధిలో వారు ముఖ్య పాత్ర పోషించలాగిన యవనస్తులను దీవించండి నాయన. ఎలాంటి కుళ్ళు, అక్షరములు తొలగించేయండి నాయన. శోధన తొలగించేయండి నాయన. అలాగే స్త్రీల ప్రార్థన, ఎందుకంటే వారు
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు ప్రభువా. నిర్మలమైన హృదయంతో వారు ప్రార్థన చేస్తారు ప్రభువా. స్త్రీలను ఐక్యతపరచండి, సమాధానపరచండి. ఈ సంఘంలో స్త్రీల ఐక్యతను, ప్రేమ నింపి ఆయన వారి ప్రార్థించి ప్రతి ప్రార్థనను ఆలకించండి. ఈ సంఘ స్త్రీలందరినీ కలపండి నాయన. ఈ సంఘంలో బలమైన స్త్రీల సంఘంగా ఏర్పాటు చేయండి. వారి ప్రార్థన ఆలకించండి నాయన. అలాగే తండ్రి యేసయ్య, నీ సేవలు, నీ ఆలయ సేవలు మమ్మల్ని పనిముట్లుగా సాధనంగా వాడుకుంటున్నదికే వందనాలు తండ్రి. ప్రభా యేసయ్య, ఏనాడో గతించిపోవారమునైనా ఆయన నీ బిడ్డలుగా మమ్మల్ని ఆదుకొని కాచి కాపాడుతున్నందుకే వందనాలు. ముఖ్యంగా గత వారకాలం అంతా కాపాడారు, రాబో వారకాలం అంతా కాపాడండి. నీ యొక్క జన్మదినోత్సవం ఏర్పాటు చేసుకుంటూ ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. ప్రతి అవసరత, ప్రతి అక్కర, ప్రతి ఆర్థిక పరిస్థితి మీరుడు అనుగ్రహించండి. బిడ్డలమైన మేమందరం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి ఆయన నీ యొక్క జన్మదినోత్సవ వేడుకలు అందరూ ఐక్యతతో, ప్రేమతో, సంతోషంగా జరుపుకోలాగా చెప్పండి. ఆ యొక్క విషయమే ప్రతి ఒక్కరు ప్రార్థన చేయించున్నారు నాయన. సంఘాల ఐక్యత కొరకు ప్రార్థన చేయించిన వారందరి ప్రార్థన ఆలకించి నీ యొక్క జన్మదినోత్సవ ఏర్పాటు ఘనంగా పట్టణం నడిబొడ్డులు ఆశ్చర్యకరం రీతిగా రండి మా సంఘంలో జరుపులాగా చెప్పండి. ఈ అవసరం కరోనా అవసరం కరణించండి. ఇంకా మాలో ఉన్న ఒక ప్రతాపంలో ఆవేశములు కులుకుతున్న పండాగం తొలగించండి, సమాధానం చేకూర్చండి. అయినా గత వారకాలం కాపాడండి. రాబో వారకాలం ముఖ్యంగా నా భార్య విషయమై ప్రభా, ఆపరేషన్ విషయమై ప్రతి ఒక్కరు ప్రార్థించారు. వారి ప్రార్థన మీద ఆలకించిన నా తండ్రి వందనాలు. ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి వారి బిడ్డను జీవించండి. అలాగే తండ్రి ఆమెకు గాయాన్ని మీరు కట్టని ముట్టి స్వస్థపరచండి. మేము ఒక సాక్షులుగా మేము ఈ ఆలయంలో సాక్ష్యం చెప్పుకొని కూర్చుపండి. నేను తిరిగి వేలూరుకు వెళ్తున్నారు. ఒక ప్రయాణం కాపాడండి. అక్కడ డాక్టర్ గారు హస్తాలు ఉంచండి. వారికి కావాల్సిన జ్ఞానం చేకూర్చండి. అలాగే అక్కడ సహాయపడు మీ దూతలు పంపారు ప్రభా. దూతలు అంటే మేము ఎక్కడ పరలోకంలో ఉంటారని తెలియదు, కానీ మా ప్రార్థన ఆలకించి దూతల ద్వారా మాకు ఆ కార్యములు నెరవేర్చేందుకు ఏమన్నా మరి పొక్కలను కాపాడి నన్ను నీ బిడ్డగా వాడుకున్నాను. నేను చేసిన తప్పులు క్షమించండి. అలాగే బిడ్డలమైన అందరం ప్రభావాన్ని నూతన జన్మదినోత్సవం ఏర్పాటు చేసుకున్న ప్రతి అవసరత ప్రతి అక్కడించండి. ముఖ్యంగా డాక్టర్గా ఫాస్టర్ గారి భార్య పిల్లల్ని దీవించండి. ఆమె కూతురును దీవించండి. ఆమె చక్కటి గర్భఫలం దయచేయండి. బిడ్డలకు చక్కటి ఆరోగ్యం, బలం, శక్తిని చేకూర్చండి. ఆయన సంఘాన్ని నడుపుకు కావాల్సిన నెమ్మదిని, సమాధానం చేకూర్చండి. ఓపికని చేకూర్చమని ప్రార్థించుకోవచ్చు. ఏదైనా తప్పులుంటే క్షమించమని, అడగరాని ఉంటే దయచేయండి అని యేసు పాద సన్నిధానం బ్రతమాలను వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. సమయాన పరిశుద్ధ గ్రంథంలోని మన టెక్స్ట్ ప్రియులారా, దయచేసి అందరూ కూడా అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని 4-5 కలిసి ఉంటాయి. 4-5 వచనాలు కలిసి ఉంటాయి పిల్లరా. మనము ఆ భాగాలు బిగ్గరగా స్పష్టంగా అందరూ కలిసి చదవలసిందిగా మీకు మనవి చేస్తుంటున్నాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకాయ్ ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. రైట్. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, బర్మాసాల్లో ఇది 3వ మాసం. సెప్టెంబర్ అయిపోయింది, వెంటనే అక్టోబర్ అంతా చాలా స్పీడ్గా అయిపోయింది. నవంబర్ చూస్తే ఇంకొంచెం స్పీడ్గానే అయిపోతూ వస్తుంది. సో ఇది చివరి పరిశుద్ధ ఆదివారం. వచ్చే వారం కరెక్ట్గా డిసెంబర్ 1వ తారీఖే మనకు పరిశుద్ధ దినం, ఆరాధన దినం అవుతుంది. ఇంకొక మాసం మన ముందు మిగిలింది బర్మాసాల్లో. ఇంతవరకు 11 మాసములు
మన SIU సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన SIU ఫ్యామిలీని కాపాడుతూ వచ్చిన మన తండ్రి, మనల్నందరినీ కాపాడిన తండ్రి, తన కృపా బాహుల్యతను, తన కనికరమంద ఐశ్వర్యతను మన పట్ల విస్తరింపచేసిన తండ్రి, ఆయనకే ఘనత, ఆయనకే మహిమ, ఆయనకే స్తుతి యుగ యుగములు కలుగును కాక. వాల్టి పరిశుద్ధ ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా రాబోవు త్వరలో జరగబోయే క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర ఆ యొక్క శుభములు, శుభాకాంక్షలను ముందుగానే ఈ రోజు నుంచే మనము కలిగి ఉండబోతుండగా 24 ఈ 25 మనకి ఇప్పటి నుంచి ప్రారంభం, చివరి వారం కాబట్టి అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, అందరం కూడా మంచిగా దేవుని యొక్క వాక్యం వైపు మన దృష్టిని కేంద్రీకరిద్దాం. కాలము పరిపూర్ణమైనప్పుడు, దయచేసి మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, దేవుడు పంపెను, దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణ, ఇన్ ఫుల్నెస్ ఆఫ్ టైం అంటారు ఇంగ్లీష్లో, ఇన్ ఫుల్నెస్ ఆఫ్ టైం అంటారు. ఇది ఇంగ్లీష్లో మనకు తెలుగులో పరిపూర్ణత, మనకు తెలుగులో ఏముంటుందంటే పరిపూర్ణత. పరిపూర్ణత అనే మాట ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఇంకా పెడదామా అంటే ఇంకా ఏం మనకు కనిపించదు. పరిపూర్ణులము, పరిపూర్ణత, లేకపోతే సంపూర్ణత, ఇలాంటి మాటలన్నీ కూడా ఇది మన యొక్క పర్ఫెక్షన్ను, మన ఫుల్నెస్ లేకపోతే మన పర్ఫెక్షన్ను చూపిస్తాయి. దాని తర్వాత ఇంకా ఏమైనా మిగిలినటువంటి పెడదామా అనుకుంటే ఇంకా అందదు. కాబట్టి పరిపూర్ణత, పరిపూర్ణులమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, ఇన్ ఫుల్నెస్ ఆఫ్ టైం అని ఉంటుంది. ఇదే గ్రీక్ భాషలోనైతే ఇంకా చాలా మంచిగా ఉంటుంది పిల్లరా. గ్రీక్ భాషలోనంటే ప్లేరోమా అంటారు. ప్లేరోమా టో క్రోనో అని చెప్పేసి అని అంటారు. ప్లేరోమా టో క్రోనో అని అంటే, ప్లేరోమా అనే పదం ఇది చాలా, దీనికి ఇంకా నెక్స్ట్ ఏదైనా యాడ్ చేయడానికి వీలు లేదు అని అర్థం అన్నమాట. ప్లేరోమా అని చెప్పేసానంటే దీని తర్వాత అనగా ఇంక దీనికి మించి ఇంకొకటి లేదు, ఇంతటితో అక్కడికి అయిపోయింది అని చెప్పేసి అనేటువంటిది దీని భావన. మరొక అర్థం ఏమొస్తుంది అంటే ప్లేరోమా అనేటువంటి, ప్లేరోమా టో క్రోనోన్ అనగా ఇన్ ఫుల్నెస్ ఆఫ్ టైం అని చెప్పేసని. ఆ ప్లేరోమా అంటే ఇది, ఈ ప్లేరోమా దేనికి, ప్లేరోమా టో క్రోనో అని చెప్పేస్తానంటే, క్రోనో మీన్స్ టైమింగ్ అనమాట గ్రీక్ భాషలో. ఎందుకనగా మన పదాలన్నీ దాదాపు ఇంగ్లీష్ పదాలన్నీ కూడా ఎక్కువగా గ్రీక్ భాషలో నుంచి, లాటిన్ భాషలో నుంచి డిరైవ్ అయిన పదాలు ఉంటాయి. డిరైవ్ అయిన మనం అదే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఆప్థమాలజీ ఉంటుంది, మన కళ్ళు, మనకు మంచిగా ఈ కంటిని గురించి. మెడిసిన్లో అదొక భాగం ఆప్థమాలజీ. ఆప్థమోస్ అనగా ఐస్ అని అర్థం అన్నమాట, కన్నులు అని అర్థం. ఆప్థమోస్ గ్రీక్ భాషలో ఆప్థమోస్ అంటారు. ఆప్థమోస్ అంటే ఐస్ అని చెప్పేసి అని. ఈ కంటిని గురించి చదవడదాన్ని ఆప్థమాలజీ అని చెప్పేసి అన్నారు. అంతే. అలాగూ ప్రతిదీ ఫిజియాలజీ అన్నా, సోషియాలజీ అన్నా, లేకపోతే డర్మటాలజీ అనన్నా, ఇవన్నీ కూడా ఈ లొజీలన్నీ కూడా గ్రీక్ భాషలో డిరైవ్ అయినటువంటిదే, గ్రీక్ భాష నుంచి డిరైవ్. అందుకే గ్రీక్ భాష పదాలు పరిశుద్ధాత్మదేవుడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి సంఘం అనేక మంది బాగా మంచిగా చదువుకున్న వాళ్ళు, మంచి అలాగూ అనగా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ అందరం ఉంటున్నాం మంచిగానే. గ్రీక్ భాషను, హీబ్రూ భాషను పరిశుద్ధాత్మదేవుడు దాన్ని ప్రభావితం చేయడానికి, లేకపోతే ఆ రెండు భాషలను డిజైన్ చేసి ఆయనే ఇన్స్పైర్ చేసి, అలాగూ ఆయన పిల్లలమైన మన చేత ఆయన వ్రాయించాడే. ఇది చాలా ప్రత్యేకత. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉండొచ్చు, ఎన్ని భాషలున్నా కూడా అన్ని భాషలను మించి అప్పటికి ఓల్డ్ టెస్టామెంట్లో, పాత నిబంధనలో హీబ్రూ భాషను, ఆ సెమిటిక్ లాంగ్వేజ్ని అలాగూ పరిశుద్ధాత్మదేవుడు ఆయన ఇన్స్పైర్ చేసి వ్రాయించినాడు.
క్రొత్త నిబంధన న్యూ టెస్టామెంటును అలాగూ గ్రీక్ భాషలో పరిశుద్ధాత్మదేవుడు ఇన్స్పైర్ చేసి వ్రాయించినాడు. దీస్ టూ లాంగ్వేజెస్ ఆర్ గాడ్ డిజైన్డ్ లాంగ్వేజెస్ అండ్ గాడ్ ఇన్స్పైర్డ్ లాంగ్వేజెస్. చాలా ఉన్నాయి భాషలు. వాటన్నిటిని అసలు భాషలన్నీ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఒక మంచి మాట ఏంటంటే, సందర్భం వచ్చింది కాబట్టి ఒక తలంపు, భాషలన్నీ దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటివే. ఇవి ఇంకోటి కాదు. వాస్తవంగా ఒక భాష మాట్లాడేవాళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారో మనకు తెలియదు అప్పటికి. ఏంటి ఆ భాష అంటే, ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చేంత వరకు బాగా వినాలి మాటలు. ఎందుకనగా మనము ప్లే రోమా టోక్రోనో, కాలము సంపూర్ణమైనప్పుడు కాలము భాష ఏంటి అనేది మనము కొంత తెలుసుకుంటున్నాం కదా. మీరు చాలామంది విఘ్నులు, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా అర్థం చేసుకున్నారు. ఈ భాషలన్నీ కూడా అవి తమిళ్, అవి కన్నడ, లేకపోతే అది మలయాళం, లేకపోతే అది మరాఠీ, ఏవైనా ఏ భాషలైనా ప్రపంచంలో, చైనీస్, జపనీస్, స్పానిష్, లేకపోతే ఇంగ్లీష్, అన్నీ కూడా ప్రతి భాష ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మూలం అనంటే బాబేలు నుంచి మూలం. ఆదికాండం 11వ అధ్యాయం వరకు. అంతకుముందు ఆ నోవహు పిల్లలు షేము, హాము, యాపేతులు ఏ భాష మాట్లాడుకుంటున్నారో, వాళ్ళ సంతానం ఏ భాష మాట్లాడుకుంటున్నారో మనకు తెలియనటువంటిది. కాకపోతే ఏంటంటే ఆ షేములో నుంచే సెమెటిక్ లాంగ్వేజెస్, షేము సంతానం, షేములో నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ షేము సంతానంలో నుంచి వచ్చినాడు. హాము సంతానం వేరు, యాపేతు సంతానం వేరు. ఈ సెమెటిక్ లాంగ్వేజెస్ షేములో నుంచి వచ్చినాయి కాబట్టి దీన్ని సెమెటిక్ లాంగ్వేజ్ అని అన్నారు. వాళ్ళు ఆ భాష ఏం మాట్లాడినా అంతకుముందు మనకు తెలియదు. కానీ ఒక ప్లేస్ వచ్చింది. ఆ ప్లేస్లోకి వచ్చే లోపల వాళ్ళు అనుకున్నటువంటిది ఏంటంటే, వాళ్ళందరూ కలిసి అప్పుడు భాష ఒక్కటే ఉంది. బాగా వినాలి, భాష ఒక్కటైనప్పుడు ఏమైందంటే కమ్యూనికేషన్ బాగా వచ్చేసింది. కమ్యూనికేటివ్ స్కిల్స్ బాగా అందరిలో ఉన్నాయి. ఎందుకోసం అంటే ఒకటే భాష కదా, అర్థం కాదంటూ ఏముండదు. ఇప్పుడు అదే మనము తమిళనాడుకు పోయినాం అనుకోండి, అరవ రాజ్యానికి పోతే అరవ రాజ్యంలో వాళ్ళు మాట్లాడేటువంటిది ఇక మనకి ఏం అర్థం కాదు. అక్కడ ఉండే ఆ పదాలు రాసింటారు, అవి అర్థం కాదు. మాట్లాడేటువంటి కొన్ని పదాలు అర్థం కాదు. కొన్ని మన ప్రక్క రాష్ట్రమే ఇలా కొన్ని. అంటే నేను ఎందుకు ఏమంటే అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ కొంచెం కష్టం అర్థం చేసుకొని పెట్టాను. అప్పుడు ఏమైతే పనులకు కొంత ఆటంకం ఏర్పడుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉండిపోతాయి, చెప్పుకోలేని సమస్యలు ఉండిపోతాయి. ఎందుకనగా కమ్యూనికేషన్ లేదు కాబట్టి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరికీ ఒక భాషే ఉండేసరికి వాళ్ళందరూ ఏం చేసినారంటే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేసి మంచిగా దేవునికి ఇష్టంగా. ఎందుకనగా దేవుడు జలప్రళయంలో నుంచి తప్పించినాడు, కుటుంబాన్ని రక్షించినాడు. ఆ కుటుంబంలో ఉన్న షేము సంతానం, హాము సంతానం, యాపేతు సంతానం వాళ్ళందరినీ బాగా విస్తరింపజేసినాడు. జనాంగములుగా దేవుడు వారిని వర్ధిల్లజేసినాడు. అలాగూ వారు అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ, కుటుంబాలు విస్తరించబడుతూ, జనాంగములు, జాతులుగా వారు విస్తరించబడే వేళ దేవునికి ఇంకా ఇష్టంగా బ్రతకాలి. కానీ వాళ్ళేమనుకున్నారంటే, ఎప్పుడైతే కొంచెం తెలివితేటలు ఎక్కువైసరికి అందరం కలిపి ఒక చోట ఉందాం, ఒక మంచి బిల్డింగ్ కట్టుకొని అందరం ఇన్నే ఉండిపోదాం అనుకున్నారు. ఇది వాళ్ళు చేసిన పని. దేవుడు చెప్పినటువంటిది, మీరు భూమి మీద విస్తరించండి నైనా. జలప్రళయంలో మొత్తము పాత లోకం, పాత ప్రపంచం కొట్టకపోయింది, చచ్చిపోయినారు అందరూ. ఇదిగో మీ ఫ్యామిలీ, మీలో నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదించిన, భూమిని నిండించండి, పండించండి, విస్తరింపజేయండి, దీన్ని ఫలించండి అని దేవుడు చెప్తే ఒక ప్లేస్లోకి వచ్చినారు బాబేలు. ఆ ప్లేస్లో పెద్ద గోపురం కట్టి అక్కడ మనము ఇంకా బాగా ఇక్కడే స్థిరపడిపోదాం, దీన్ని బాగా డెవలప్ చేసుకుందాం, ఈ ప్రాంతాన్ని ఇక్కడే డెవలప్ చేసుకుందాం, ఈ యొక్క బిల్డింగ్లో అందరం ఇక్కడే ఉండిపోదాం. ఇది ఈ పాడు ఆలోచన వచ్చింది. ఇది అన్నమాట. ఇప్పుడు మనమే ఉన్నాం. ఉదాహరణకు మన పిల్లలను మనం జస్ట్ అనంతపురంలో మనం పుట్టి పెరిగాం. అనంతపురంలో పుట్టి పెరిగినటువంటి మన పిల్లలు కొంచెం బాగా చదువుతున్నారనుకోండి, మంచిగా వాళ్ళు వచ్చేసేసి ఏ మెడిసిన్లోనో, ఇంజనీరింగ్లోనో,
లేకపోతే ఇంకా ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు అని చెప్పేసి అంటే వాళ్ళు వేరే రాష్ట్రాలకు వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్తారు. వెళ్ళేటప్పుడు మనం ఏమన్నా మన ఇంట్లోనే ఇక్కడే ఉండరా, మన ఇల్లు ఉంది ఇన్నే ఉండి చూపెట్టుకొని ఇక్కడే ఉండునైనా ఇంకాబట్టి ఏమీ వద్దులే అని చెప్పేసి మనం గమ్ముగుంటామా? ఉండమే, అలా ఉన్నాము. ఇప్పుడు నేటి దినాల్లో సాఫ్ట్వేర్ ఇంకా బాగా చాలా అడ్వాన్స్మెంట్లోనికి వచ్చిన వేళ ఎక్కడెక్కడికో మన పిల్లలు వెళ్తున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, అనేక దేశాల్లో కూడా ఉన్నారు. కారణం ఏంటంటే మన పిల్లలు వాళ్ళు అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అన్నటువంటి ఉద్దేశం. మనమైతే ఒక చోటనే ఉంచుకోం. అలా మన పిల్లలను వాళ్ళు మంచిగా ఇంకా డాక్టర్స్గా, ఇంకా వాళ్ళు ఇంజనీర్స్గా, ఇంకా వాళ్ళు ఇంకా మంచి ఉద్యోగాల్లో ఐఏఎస్ ఐపీఎస్లు అయితే వేరే రాష్ట్రాల్లో కూడా వారు మంచిగా ఉద్యోగాలు చేసుకునేది. వీటన్నిటికీ తల్లిదండ్రులు మనమే పర్మిషన్ ఇస్తాం, మన దగ్గర ఉంచుకోవడానికి కూడా మనమే ఇష్టపడం కూడా. నా పిల్లలు ఇంకా ఫలించాలి, అభివృద్ధి. దేవుడు ఆ విధంగా చెప్తే వీళ్ళు ఒక చోటికే అయిపోయినారు. ఒక చోటికి అయినప్పుడు బాగా వినండి పిల్లరా, భాష ఒక్కటే కనుక అందరూ ఒక చోటే ఉన్నారు కనుక ఇది చూచిన దేవుడు అది దేవునికి వ్యతిరేకంగా చేసే, దేవునికి అయిష్టమైన కార్యం కనుక ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? మామూలుగా అయితే శిక్షించాలి. ఇలాంటి శిక్షలు జలప్రళయం కంటే శిక్ష ఇంకా ఏముంది? ఇంకా అప్పటికే ఇంకా జలప్రళయంతో బాగా అప్పటికే అయిపోయింది వాళ్ళ కథ. సరే, ఇప్పుడు మళ్ళీ ఇది విషయంలో కూడా శిక్షించాలి. ఒక చోట స్టాగ్నేట్ అయిపోదాం, మన లైఫ్ను ఇక్కడికే స్టాగ్నేట్ అయిపోయి ఇక్కడే మనమంతా కూడా ఉండిపోదాం అనుకోవడం తప్పుడు ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. ఇప్పుడు దేవుడు ఏం చేసినారంటే సున్నితంగా వాళ్ళను ఒక శిక్ష వేసినాడు, సున్నితమైన శిక్ష. ఆ సున్నితమైన శిక్ష ఏంటంటే దేవుడే భాషలు పుట్టించినాడు. ఇప్పుడు దేవుడే భాషలు పుట్టించినాడు. ఇప్పుడు భాషలన్నీ కూడా ఎట్లా వచ్చినట్టు అంతే. దేవుడు అంటే చాలా సున్నితంగా శిక్షించినాడు. వాళ్ళని ఏమనలే. అందరూ ఒక చోట ఉండేటువంటి ఒకరికి తమిళ్ నోట్లోకి వచ్చింది, ఒకరికి కన్నడ నోట్లోకి వచ్చింది, ఒకరికి మరాఠీ నోట్లోకి వచ్చింది, ఒకరికి జపనీస్ వచ్చింది, ఒకరికి అలాగో స్పానిష్ వచ్చింది, ఒకరికి చైనీస్ వచ్చింది, ఒకరికి ఇంగ్లీష్, రకరకాల భాషలు. ఇటుకలు తీసుకొని రాకుంటే ఇటుకలు పోతా ఉన్నాడు. ఇటుకలు తీసుకొని పోయేటప్పటికే నోట్లో భాష మారిపోయి, ఆ ఇటుక బదులు ఇసుక, అక్కడ ఉండేటువంటి ఇతరత్ర ఏంటంటో ఒకదానికోటి అర్థం కాని పరిస్థితి. అందుకే బాబేలు పేరుకు అర్థం ఏంటి? ఇప్పుడు మీరు గట్టిగా చెప్పాలి. ఇంకా ఆ ప్లేస్కు బాబేలు, ఆ బాబేలు అనే ప్లేస్లో ఏం జరిగింది? తారుమారు జరిగింది. దాని పేరే తారుమారు అయిపోయినారు. ఒకటి తెమ్మంటే ఒకటి తేవడం, ఒకటి చెప్తే ఇంకొకటి చేయడం, అన్ని పనులన్నీ ఆగిపోయినాయి. ఇంకంతే. కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్కిల్స్ అవి తగ్గిపోతాయో డెవలప్మెంట్ విషయంలో కూడా అందుకే ఇంగ్లీష్ను బాగా చదవండి, ఇంగ్లీష్ బాగా కమ్యూనికేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి అని. ఎందుకనగా అది ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది. పిల్లలు బాగా మంచిగా వృద్ధి చెందాలంటే మన మదర్ టంగ్తో పాటు మదర్ టంగ్ను దాన్ని ఏమాత్రము నెగ్లెక్ట్ చేయకుండా మదర్ టంగ్ మనకు ఇంటికి మనకు మంచిగా వాటిని ఉంచుకొని మదర్ టంగ్లోనే మనం అన్ని మంచిగా చేసుకుంటూ మన పిల్లలు ప్రపంచంలో వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని చెప్పేసానంటే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలనే సదుద్దేశంతో మంచి స్కూళ్ళకు మంచి ప్లేసుల్లోకి మనం పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేది తగ్గిపోతే కష్టం. అలాగూ ఇప్పుడు ఇంగ్లీష్ రాని పిల్లలను మనం అమెరికాకో ఆస్ట్రేలియాకో లేకపోతే కెనడాకో పంపిస్తే ఏం చేస్తారు? అక్కడికి పోయి ఇంగ్లీష్ మాట్లాడలేక కష్టపడతారు, వెనక్కి వచ్చేస్తారు. వీళ్ళు కాదు, అది జరగదు అసలు. కాబట్టి ఇప్పుడు కూడా అంతే, డెవలప్మెంట్ ఆగిపోయింది. కమ్యూనికేటివ్ స్కిల్స్తో గోపురం ఆగిపోయింది, తారుమారు అయిపోయింది. బాగా వినాలి పిల్లరా. ఈ తారుమారు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా అందరూ చల్లా చెదురైపోయినారు. భాషలను బట్టి అందరూ ఏమైపోయినారు? ఇప్పుడు తమిళ్ మాట్లాడే వాళ్ళందరూ ఒక పక్కకు వచ్చినారు. కన్నడ మాట్లాడారు. అలాగూ ఒక్కొక్క భాష మాట్లాడే వాళ్ళు ఒక్కొక్కటి. ఇవాళ ప్రపంచం భాషలను బట్టి బాగా గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజెస్ను బట్టి దేశాలుగా విడిపోయింది. లాంగ్వేజెస్ను బట్టి మన పవిత్ర భారతావని రాష్ట్రాలుగా విడిపోయింది పిల్లరా. ఇప్పుడు కొన్ని దేశాలకు పోతే అన్ని దేశాలు ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు జపాన్కు పోతే వాళ్ళు జపనీస్ మాట్లాడతారు, స్పెయిన్కి వెళ్తే స్పానిష్ మాట్లాడతారు. అలాగూ నెక్స్ట్ వచ్చేసేసి జర్మనీకి వెళ్తే జర్మనీ ఆ భాష మాట్లాడతారు పిల్లరా. ఇలాగూ చైనాకి వెళ్తే చైనీస్ మాట్లాడతారు వాళ్ళు.
ఇంగ్లీష్ మళ్ళీ సపరేట్గా ఉంటుంది. అందరూ అన్ని దేశాల్లో ఇంగ్లీష్ కాదు మాట్లాడేటువంటిది, ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్. ఇప్పుడు బాగా వినండి, ఇలా ఏమైపోయిందంటే ఆ లాంగ్వేజెస్ను బట్టి దేశాలు మారిపోయినాయి, దేశాలు ఎస్టాబ్లిష్ అయినాయి. ఒకే భాష మాట్లాడే వాళ్ళు చైనీస్ మాట్లాడే అందరూ ఒక దేశంలో ఉండిపోయినారు. అలాగూ జపానీస్ ఆ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ ఒక దేశంగా పేరు పెట్టుకున్నారు, దేశాలుగా ఉండిపోయినారు. మన పవిత్ర భారతావని కూడా దాదాపు 1956 సంవత్సరం మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు ఆయన మొట్టమొదటిగా మన దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్న దినాల్లో, హోమ్ మినిస్టర్ మన పవిత్ర భారతావనికి ఆయనకు అప్పగించినటువంటి బాధ్యతల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా, భాషలను బట్టి రాష్ట్రాలుగా విభజించేటువంటి ఆ ప్రక్రియ ఆయనకు అప్పగించినారు. ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నమాట, ఉక్కు మనిషి. ఆయన గురించి నేను మీకు చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు సందర్భం అది కాదు కాబట్టి చెప్తాను. ఆయన వచ్చినప్పుడు ఏం చేసినారంటే ఎవరెవరు ఏ ఏ భాషలు మాట్లాడుతున్నారో తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వీటిగా చేసేసినాడు. తమిళ్ మాట్లాడే వాళ్ళందరినీ కూడా తమిళనాడు చేసినారు. కన్నడ మాట్లాడేటువంటి వాళ్ళందరూ కర్ణాటక అయినారు. మరాఠీ మాట్లాడే వాళ్ళు మహారాష్ట్ర అయినారు. అస్సామీ భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా అస్సాం రాష్ట్రం అయిపోయినారు. ఒరియా భాష మాట్లాడే వాళ్ళందరూ అలాగూ నెక్స్ట్ వచ్చేసేసి అది ఒరిస్సా రాష్ట్రం. ఇట్లా ఆన్ ది బేసిస్ ఆఫ్ ది లాంగ్వేజెస్ స్టేట్స్ వర్ డివైడెడ్. అలాంటి మంచి పని చేసినారు. కారణం కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేటివ్ స్కిల్స్ డెవలప్ అయితే డెవలప్మెంట్ అనేటువంటిది అన్ని రంగాల్లో వచ్చేస్తుంది కాబట్టి అనే ఉద్దేశం. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే పిల్లరా, ఈ ప్లేరోమా ఎందుకు ఈ మాటలు ఈ గ్రీక్ అండ్ హీబ్రూ లాంగ్వేజెస్ అని అంటే, దేవుడు ఇన్ని భాషల్లో నుంచి ఈ 2 భాషలను దేవుడు ప్రత్యేకించినాడు, డిజైన్ చేసినాడు, ఇన్స్పైర్ చేసినాడు. వీటిని ఇన్స్పైర్ చేసి ఈ భాషల్లోనే పవిత్ర గ్రంథాన్ని వ్రాయించడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ భాషల్లో ఉపయోగించబడిన పదాలు ఉంటాయే ఆ టర్మినాలజీ అంటారు దాన్ని. ఓ టర్మినాలజీ అనేటువంటిది దీని మించినటువంటిది మరొక్కటి ఉండదు సుమా. ఏదైనా సరే ఎవరు ఎక్కడి నుంచి తీసుకున్నా ద వర్డ్ ఆప్టమస్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ ఆప్టమస్ అనే అనాలి అంతే. ఇంకా దాని ప్రక్కన వేరే చెప్పడానికి లేదన్నమాట. అంటే ఆ గ్రీక్ అనేటువంటి దాని ఇంకా అది ఫైనల్ అథారిటీగా దేవుడు పెట్టేసేసినాడు. ఇలా దేవుడు డిజైన్ చేసినటువంటి ప్లేరోమా టో క్రోనో కాలము పరిపూర్ణమైంది, కాలం పరిపూర్ణమైంది. ఇప్పుడు పోనీ దీనికి ఎప్పుడు అంతము అని అంటే పిల్లరా బాగా వినండి, అంతము ఎప్పుడు ఈ భాషలకన్నిటికీ కూడా అంతం వస్తుంది. ఒక కమ్యూనికేషన్ ఇవాళ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇంకా సరిగా లేకపోవడం వల్ల ఒక ఇంగ్లీష్ మాట్లాడేదానికే మనం తడబడుతున్నాం. కాబట్టి ఇంగ్లీష్ వల్ల కూడా చాలా అభివృద్ధి చెందక ముఖ్యంగా మన భారతావనిలో మనకున్నటువంటి పెద్ద సమస్యలు ఏంటంటే మంచిగా కమ్యూనికేటివ్ స్కిల్స్ను డెవలప్ చేసే పని అవి చేయడంలా, అవి చేయకుండా వేరేటి ఏంటంటో మనకు ఇంకా అవన్నీ కూడా వద్దు, మనం మాట్లాడుకోకూడదు. ఇది అలాంటి పరిస్థితి కూడా కాదు, వేదిక కూడా కాదు సుమా. ఎప్పుడైతే అలాంటిది వస్తుందో అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నిటికీ ఈ డెవలప్మెంట్ వీటికి మూలం కమ్యూనికేషన్ కనుక ఇన్ని భాషలు తెచ్చుకునే దానికి మనలోని పాపం, మనలోని అవిధేయత, మనలోని దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలే ఇన్ని భాషలు రావడానికి కారణమైనవి కనుక ఈ భాషలన్నిటికీ ఫుల్ స్టాప్ ఒక్కరోజు వస్తుంది. వీటికి ఫుల్ స్టాప్ ఎప్పుడు జరుగుతుంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయన 2వ రాకడ జరుగుతాం. ఫస్ట్ టైం యేసు ప్రభు క్రిస్మస్ వచ్చింది, అది ఫస్ట్ అడ్వెంట్ అన్నారు. దానే ప్లేరోమా టో క్రోనో అన్నారు. కాలము పరిపూర్ణమైంది అనగా కాలం అనేటువంటిది టైమింగ్ అనుసంధానం చేయబడింది. గుర్తుపెట్టుకోవాలి పిల్లరా, ఇవి గొప్ప లోతైన సత్యాలు ఇవి. కాలము అనుసంధానం, ప్లేరోమ్ అనగా ఆ కాలము అనుసంధానం చేయబడుతుంది. దేంతో? క్రిస్మస్తో కాలం అనుసంధానం. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలి పిల్లరా. మరొక్కసారి నాయనా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును బట్టి
ఆయన జననాన్ని బట్టి ప్లేరోమా టోక్రనో ఇవి. ఆయన జననాన్ని బట్టి ఏమవుతుందంటే కాలం అనుసంధానం చేయబడింది. ఈరోజు క్యాలెండర్ యేసుప్రభుని బట్టే. ఇప్పుడు ఈ క్యాలెండర్ అయినా ఈ కాలమైనా దీనికి మళ్ళా ముగింపు, దీని పరిపూర్ణత, దీని ఫుల్నెస్ ఎప్పుడైపోతుంది? దీని ఫుల్నెస్ మళ్ళీ సెకండ్ క్రిస్మస్తో, సెకండ్ క్రిస్మస్తో మళ్ళీ అయిపోతుంది. ఆ రెండవ అడ్వెంట్నే రెండవ రాకడ. మొదటిసారి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినారు. మొదటిసారి వచ్చిన యేసుక్రీస్తును మనము మన భాషలో క్రిస్మస్, ఈ పర్వదినమని, ఆయన జన్మించిన దినమని మనం భావించుకొని అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, మంచిది. ఓకే, దాని గురించిన విషయాల తర్వాత మనము మాట్లాడుకుంటూ ఇంకా తెలుసుకుంటూ పోతాం. ఇప్పుడు యేసు ప్రభు మళ్ళా రెండవసారి రావడం ఖచ్చితం. ఆయన ఈ లోకానికి మళ్ళీ రెండవసారి రాబోతున్నాడు. రెండవసారి వచ్చినప్పుడు కాలము సమాప్తమవుతుంది. మొదటిసారి కాలం అనుసంధానం చేయబడింది క్రిస్మస్తో. ఇప్పుడు మళ్ళీ కాలము సమాప్తమవుతుంది. కాలము సమాప్తమవుతుంది. రెండవ క్రిస్మస్. ఆ రెండవ క్రిస్మసే రెండవ రాకడ యేసుప్రభు. రెండవ క్రిస్మస్ అంటే మళ్ళీ యేసుప్రభు వస్తాడు. మళ్ళీ యేసుప్రభు వస్తే గొప్ప సెలబ్రేషన్, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, అలాగే నూతనమైన యెరూషలేం పరిశుద్ధ పట్టణం, ప్రభుతో పెండ్లి విందు, ఇవన్నీ కూడా ఆ యొక్క పెద్ద బ్యాంక్వెట్ అనేటువంటిది, ఆ వెడ్డింగ్ అనేటువంటిది, ఆ బ్యాంక్వెట్ అనేటువంటిది ప్రభువే ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. భాషలన్నీ ఏమైపోతాయో తెలుసా? ఆ రోజు ఉన్నటువంటి భాషలన్నీ స్టాప్. ఇంతవరకు వచ్చిన గలిబిలి, ఇంతవరకు ఏర్పడిన తారుమారు, ఇంతవరకు వచ్చిన బాబేలు, యేసుప్రభు రెండవ రాకడతో ఉన్నటువంటి ఒక్కసారి యేసుప్రభు రాకడతో అన్ని భాషలు సడన్గా స్టాప్ అయిపోతాయి. ఆ రోజు ఉన్నట్టుండి ఆ రోజు సడన్గా మన వాళ్ళు ఎవరైనా తమిళనాడులో ఉన్నారనుకోండి, కర్ణాటకలో ఉన్నారు, ఇంకా వేరే దేశాల్లో ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. రేపు ప్రభువుని కలుసుకున్నప్పుడు యేసుప్రభు ఏ భాష ఉంటుందో ఆయన దగ్గర, ఆయన ప్రభుతో మనం మాట్లాడేటప్పుడు అందరము ఒక భాషే మాట్లాడతాం. అప్పుడు ఒకరు తెలుగు మాట్లాడడం, ఒకరు కన్నడలో మాట్లాడడం, ఒకరు మలయాళంలో మాట్లాడడం, ఇవి ఉండవు సుమా. అందరము యేసయ్యతో ఒక భాషే. ఎందుకంటే భాషలు ఎక్కడి నుంచి అయితే ఇట్లా స్ప్రెడ్ అయిపోయినాయో, భాషలన్నీ తారుమారు చేయబోయి గలిబిలి ఏర్పడి, ఆ గలిబిలితో అభివృద్ధి లేకుండా, గలిబిలితో సమస్యలు ఏర్పడి బాబేల్, ఆ తారుమారు ఒక్కసారి యేసుప్రభు రెండవ రాకడతో ఫుల్ స్టాప్. మొదటిసారి ప్లేరోమా, కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలం అనుసంధానం చేయబడింది క్రిస్మస్తో. ఇప్పుడు అదే రెండవ క్రిస్మస్ యేసుప్రభుతో కాలము సమాప్తమయ్యే వేళ భాషలు స్టాప్ అయిపోయి ప్రతి ఒక్కరి నోట్లో నుంచి యేసయ్య భాషే ఉంటుంది. ప్రతి ఒక్కరి నోట్లో యేసయ్య భాషే. ప్రభు మనతో మాట్లాడితే హ్యాపీగా మనకు అర్థమవుతుంది, మనం ఆయనతో మాట్లాడితే ఆయనకు అర్థమవుతుంది. అందరి నోటిలో ఒకే భాష. భాషలు ఉండవు, ఇంకా బాబేలు ఉండదు. ఇంకా పిల్లరా, ఇది గొప్ప అద్భుతమైన కార్యం త్వరలో జరగబోతుంది. ఇంకొక విషయం, మానవులమైన మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు కొంత మంచిగా ఉన్నాం. మరికొంతమందికి పుట్టుకతో కొన్ని సమస్యలు, అలాగూ కాలక్రమంలో మరికొన్ని సమస్యలు. కొందరికి కళ్ళు ఉండవు, కొందరికి ఒక చెయ్యి ఉండదు, కొందరికి కాళ్ళు ఉండవు, కొందరికి అలా రకరకాలైనటువంటి అన్నీ ఏర్పడతాయి బాడీలో. మనకు తెలుసు డిజార్డర్నెస్ అనేటువంటిది, ఇవన్నీ కూడా డిజబిలిటీ అంటాం కదా, ఇవన్నీ కూడా డిజేబుల్డ్, ఇవన్నీ కూడా లోకంలో ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఏర్పడినటువంటి వీటన్నిటికీ కూడా ఇంకా వేరే ఏముండదు, ఒక అద్భుతం. అందుకే ఇప్పుడు ఇలాంటి అద్భుతాలు దేవుని వాక్యంలో నుంచే మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్ ఈ లోకానికి ఎందుకు వచ్చినాడో తెలుసా? ఏమైనా ఇంకా వేరే ఇంకొక ఛానల్ దేవునికి లేదా ప్రియులరా? దేవునికి మనతో మాట్లాడేదానికి, మనల్ని సమాధానపరుచుకొని ఆయనతో మనము ఆయన పిల్లలంగా ఉండేదానికి మరొక్క ఛానల్ అనేటువంటిది దేవునికి ఇంకొకటి లేదంటే ఉన్నాయి. ఎన్నో ఛానల్స్ ఆయన అనుకుంటే ఏ ఛానల్లో నుంచైనా, ఏ పద్ధతిలో నుంచైనా ప్రభు మనతో మాట్లాడగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఎల్ షడ్హాయ్, హీఈస్ ఆల్ పవర్ఫుల్, ఓమ్నిపోటెంట్. ఆయన ఏమైనా చేయగలడు మాట. కానీ ఎందుకు ఒక చిన్న రూపం స్త్రీ యందు
ఆమె గర్భాన అనగా స్త్రీ యందు జన్మించేటువంటి ఆ శ్రేష్టమైన అనుభవం ఒక మానవ జ్ఞానానికి అతీతమైనటువంటి అనుభవం. ఇది ఎవరికి అర్థమవుతుంది? ధ్యానించిన దేవుని పిల్లలకు అర్థమవుతుంది. అర్థమయ్యేది ఎవరికి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినటువంటి వాళ్లకు, దేవుని చిత్తం, దేవుని యొక్క ఆలోచనలలోనికి వెళ్ళి వాటిని గురించి అనుకున్నప్పుడు ఆయన ప్రేమ, క్రిస్మస్ ప్రేమ, క్రిస్మస్లో ఉన్న ఆ యొక్క లవ్ అండ్ జాయ్, ద జాయ్ ఆఫ్ క్రిస్మస్ అండ్ లవ్ ఆఫ్ క్రిస్మస్, అది ఎంత ఎనార్మస్గా ఉంటుందో, అది ఎంత మ్యాచ్లెస్గా ఉంటుందో, అది ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది పిల్లరా. కాబట్టి యేసుప్రభు లోకానికి అంత చిన్న బాలుని అనగా ఆ స్త్రీ గర్భములోనికి వచ్చి ఆ తరువాత జన్మించి ఆ తరువాత ఆయన అంచెలంచెలుగా ఆయన 30 సంవత్సరాలు ఆయన ఎదిగి పెద్దవాడై 30 సంవత్సరాలు ఆ తర్వాత తండ్రి చిత్తాన్ని, పరలోక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు కార్యాలు చేసి 33.5 సంవత్సరానికి ఆయన మరణించి, మరణాన్ని జయించి, తిరిగి లేచి మనకందరికీ గొప్ప రక్షణ ఇచ్చి, శుభప్రదమైన నిరీక్షణనిచ్చి, అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమైపోయే ఈ ప్రక్రియ కార్యక్రమం అంతా ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకంటే పిల్లరా, ఒక చిన్న మాట, ఇప్పుడు మనకి డిజబిలిటీ ఉందే, మనకి ఇప్పుడు ఈ డిజార్డర్నెస్ ఉందే, మన తలలోనైనా, మన కళ్ళల్లోనైనా, మన కాళ్ళలోనైనా, మన చేతుల్లోనైనా, మన బాడీలో ఎక్కడైనా అందరము ఒకటిగా లేము కదా. అందరము ఈ డిజార్డర్నెస్, ఈ డిజబిలిటీ అంతా కూడా రేపు ఉండదు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం పిల్లరా. మరొక్కసారి నైనా, మరొక్కసారి హల్లెలూయా. రేపు యేసు ప్రభు ఎలా ఉంటాడో మనం అలా ఉంటాం. యేసు ప్రభు ఒకవేళ తెల్లగా ఉంటే మనము యేసు ప్రభులాగా తెల్లగా ఉంటాం. యేసు ప్రభు వారు ఒకవేళ నాలాగా నా కలర్ లేక వచ్చినారంటే అందరం ఆ కలర్ లేక వచ్చాం అంతే. యేసు ప్రభు ఏ కలర్ అయితే మంది అదే కలర్. యేసు ప్రభు ఏ భాష మాట్లాడితే మనం అదే భాష. యేసు ప్రభు ఎలా ఉంటాడో మనం అంటే క్రీస్తు సారూప్యతను సంతరించుకుంటాం మనం. చూసారా పిల్లరా? అంటే ఇవన్నీ మారిపోతాయి. భాష మారిపోతుంది, మన యొక్క శరీర ఆకృతి మారిపోతుంది, అంతా మారిపోతుంది. అలాగూ యేసుప్రభు యొక్క రాకడతో ఎందుకు యేసుప్రభు వారి ఈ ఛానల్ క్రిస్మస్ అనగా ఆయన ఈ లోకానికి రావాలి అన్నటువంటి ఛానల్ ఏర్పాటు చేసుకోవడం అంటే నిన్ను నన్ను ఇంతగా ప్రేమించినాడు కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లోనే తప్పిపోయినాం మనం. స్టార్టింగే తప్పిపోయినాం మనం. అసలు ఏదేను తోటలోనే తప్పిపోయినాం. ఒకవేళ ఏదేను తోట కాకుండా ఏదైనా పక్కకు వచ్చి కనీసం ఒక 10 సంవత్సరాలన్నా మంచి బతికి కనీసం ఒక 3-4 పిల్లలన్నా కానీ, ఆదాము హవ్వలు 3-4 పిల్లలు కన్న తర్వాత ఏదోలే పాపం చేసినారు, ఏందోలే అని అనుకుంటే దానికన్నా ఒక అర్థం అంటే ఏందో ఆలోచన చేయడానికి ఉండేది. కానీ లేవవి అంత టైం ఇయ్యలేవాడు అపవాది. వాడు ఎంత షార్ప్గా, బాగా వినాలి పిల్లరా, దేవుని పిల్లలారా బాగా వినండి మాట. వాడు ఎంత స్పీడ్గా, ఎంత షార్ప్గా, ఎంత కన్నింగ్గా, వాడు ఎంత క్రాఫ్టీగా వాడు ఏదేను తోటలోనికి ఎంటర్ అయిపోయినాడు. ఆదాము హవ్వలు ఇద్దరే ఉన్నారు. పిల్లలు బుట్టలేపటికి వాళ్ళు దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళకు పాపం అంటే ఎరుగరు. వాళ్ళు వచ్చేసి చాలా మంచిగా నీతిమంతులు, పరిశుద్ధులుగా బాగుంటున్నారు. వాళ్ళకు అన్ని ప్రభు ఇచ్చినాడు, తక్కువ ఏమీ లేదు. వాళ్ళు ఆ విధంగా మంచిగా ఉంటే దినదినము చూచి ఓర్చుకోలేని, ప్రతి క్షణము చూచి ఓర్చుకోలేని అపవాది ఎప్పుడెప్పుడు ఏదేనులో ప్రవేశించాలి, ఎప్పుడెప్పుడు వీళ్ళను డ్యామేజ్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి అని అలా వాడు భావించి వాడు అనుకున్నదే సాధించినట్టు పిల్లరా. ఎంటర్ అయినాడు ఏడెన్లోనికి. ఏడెన్ అనగా యాజ్ గుడ్ యాజ్ హెవెన్ అని అర్థం. ఇట్ ఈస్ నాట్ హెవెన్. ఏదేను అనగా పరలోకం కాదు సుమా. ఏడెన్ ఈజ్ నాట్ ద హెవెన్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ హెవెన్ అనగా పరలోకము స్వర్గమంతతో సమానమైన అంతలాగా అంత బాగుండే అలాంటి దాని తుల్యము అనగా సమానము అని చెప్పేసి అని యాజ్ గుడ్ యాజ్ అంతే దానిలాగా ఉండేటువంటి అంత సమానమైనటువంటి ప్రదేశంలో దేవుడు పెడితే అపవాది చేతిలో ఇంకా పిల్లలు కనకముందే అంతకుముందే దేవుడు మంచి వాళ్ళకు వాగ్దానం ఇచ్చినాడు, ఆశీర్వాదపు వాగ్దానం ఇచ్చినారు. మీరు భూమిని నిండించి పండించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి నాయనా అంటే అపవాది చేతిలో పడిపోయినాను.
అపవాది చేతిలో ఏదేళ్ళు తోటలోనే పడిపోయినారు. ప్రాబ్లం స్టార్టింగ్లోనే, పిల్లలు కనకముందే ఆ ప్రాబ్లంలోనికి వస్తే ఆ రోజే ఈ వాక్యాలన్నీ మనం రాబోయే దినాల్లో నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు నేను ఇచ్చే వర్తమానము ఇవన్నీ కూడా జస్ట్ ప్రిపరేటరీ మెసేజ్. ఇవాళ పిల్లరా ఒక ఇంట్రడక్టరీ మెసేజ్, క్రిస్మస్ కొరకు ఇంట్రడక్టరీ మెసేజ్. నేను ఇచ్చే థాట్స్ కూడా ఇంట్రడక్టరీ థాట్స్, ఇవి మాత్రమే నేను ఈ సమయాన్ని మీకు అందిస్తూ ఉన్నా. ఇంకా మనము డెప్త్లోనికి వెళ్ళలే. ఒక ప్రిపరేటరీ, మనము సిద్ధపడాలి నిజమైన క్రిస్మస్ కొరకు, స్థిరపడాలి క్రిస్మస్లో, సిద్ధపడాలి క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ కొరకు. వ్యక్తిగతంగా, మన కుటుంబాలుగా, మన సంఘంగా క్రిస్మస్ కొరకు మనం సిద్ధపడాలి, స్థిరపడాలి, ఎస్టాబ్లిష్ చేయబడాలి. సంఘముగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా క్రిస్మస్లో మనం ఎస్టాబ్లిష్ కావాలి పిల్లరా. దీని కొరకే ఈ ప్రిపరేటరీ మెసేజెస్ నేను మీకు ప్రభు మహిమార్థమై అందిస్తూ వస్తూ ఉన్నా. ఇక్కడ మనకు జరిగిన ఆ ప్రారంభంలోనే, ఆ ఏదేను తోటలోనే జరిగితే ఆ రోజు మన తండ్రి ఆయన ఎంటర్ అయిపోయినాడు. ఆయన ఇంటర్ఫియర్ చేసుకున్నాడు. ఆయన ఇంటర్ఫిరెన్సే లేకపోతే ఇవాళ మన బ్రతుకులు ఇంకొక రకంగా ఉండేటువంటిది. సాక్షాత్తు దేవుడు ఇంటర్ఫియర్ చేసుకొని ఆయన కటాక్షం, ఆయన కృప విస్తరింపజేస్తే అనగా ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేస్, దీనే ప్లేరోమా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు క్రోనో అనేటువంటి మాట ఉపయోగపడేది గ్రీక్ భాషలో క్రోనో ఉంటుంది కదా పిల్లరా. క్రోనో అని చెప్పేసి అంటే మనం టైమింగ్, ఎలాంటి టైం ఇది? మామూలు టైం కాదు సుమా. ఏదో మనం చెప్పుకుంటే 9 దాటితేనే 10 అయితేనే 11, ఇది కాదు టైం. ఇది మామూలుగా మనం పెట్టుకుని. కానీ ఆ క్రోనో అనేటువంటి ఆ గ్రీక్ భాషలో ఉన్నటువంటి దాని సంపూర్ణమైన అర్థం ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేస్ అన్నమాట. దేవుడు తన ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేస్ వాస్తవంగా అయిపోవాలి. భూమి కథ, ఆకాశాల కథ, ఈ సృష్టి కథ అయిపోవాలి. కానీ ప్రభు తన గ్రేస్లో జ్ఞాపకం చేసుకున్నాడు, తన కృపలో ఎక్స్టెన్షన్ ఇచ్చినాడు. మరికొన్ని సంవత్సరాలు, మరికొంత కాలం భూమి ఆకాశాలు నిలబడాలి, నా పిల్లలు ఉండాలి, నా పిల్లలు వారితో నేను, వారితో నా పిల్లలు నాతో, అలాగ మేము కలిసి నా సమయం అప్పుడు నా పిల్లలను నేను అనుసంధానం వారితో నేను కలుసుకుంటాననేది ఆయనకు తెలుసు కనుక ఆయన ఈ కార్యాలు చేస్తూ వచ్చినాడు. అందుకే ప్లేరోమా టో క్రోనో అని అంటే ఇన్ ఫుల్నెస్ ఆఫ్ టైం. తెలుగు భాషలో మనము కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఇంత లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేస్ జరిగింది పిల్లరా. ఎప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేస్ జరిగింది? కాలము అనుసంధానం చేయబడి యేసు ప్రభు యొక్క జననముతో మరికొంతకాలం భూమి ఆకాశాలకు, మరికొంతకాలం మన బ్రతుకులకు సమయం అనేది అనుసంధానం, కాలపు అనుసంధానం అనగా కాలము మనకు అనుగ్రహించబడింది. మన జీవితాలకు కాలము అనుగ్రహించబడింది. కుమారుడు మనకు యేసుక్రీస్తు అను నామమున అనుగ్రహింపబడిన వేళ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా గ్రంథపు ప్రవచనం. ఆ అనుగ్రహం అనేటువంటి దానివల్ల, అనుసంధానం చేయబడిన దానివల్ల, ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేస్ బట్టి నువ్వు, నేను, మనము, మన బ్రతుకులు ఈరోజు ఈ విధంగా మనము ఉండగలుగుతూ ఉన్నాం. ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ క్రిస్మస్. ప్లేరోమా టో క్రోనో అంటే ఇదే అర్థం పిల్లరా. అందుకే ఆ రోజే తండ్రి ఇంటర్ఫీర్ అయి ఆ రోజే ప్రొట్టెవాంగిలియం డిక్లేర్ చేసినాడు. స్త్రీ సంతానము, స్త్రీ యందు పుట్టుట అనేటువంటి మాట ఆ రోజే డిక్లేర్ చేసినాడు. క్రిస్మస్ ఏదో మనకు కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో కనపచ్చేది కాదు సుమా. క్రిస్మస్ కంటే ముందు 1000 సంవత్సరాల ముందైనా, అలా అయితే ప్రారంభ గ్రంథం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ప్రొట్టెవాంగిలియం, స్త్రీ సంతానం. ఇప్పుడు గలతీ పత్రిక 4:4లో కూడా స్త్రీ సంతానం. కాబట్టి అప్పుడే దేవుడు డిక్లేర్ చేసినాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య మనలను ఎంతగా ప్రేమించడానికి పరిశుద్ధత ఏమాత్రం లేకపోయినా, ప్రేమించడానికి మంచితనం మనలో ఏమీ లేకపోయినా మనల్ని ప్రేమించాడే. ఆయన తన ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేస్, క్రిస్మస్, ప్లేరోమా, కాలం అనుసంధానం చేసినాడే తన మొదటి క్రిస్మస్తో.
మనం ప్రభుకు ఎంత వందనస్తులమై ఉంటున్నాం పిల్లరా, ఎంత వందనస్తులమై ఉంటున్నాం. అందరం ఒకసారి గట్టిగా ప్రభుని స్తుతిస్తూ హల్లెలూయా చెప్దాం. బాగా చెప్పండి నాన్న, మరొక్కసారి నాన్న హల్లెలూయా. ఇవాళగా నీవు నేను ఊపిరి పీల్చుకుంటున్నాం, మనము బ్రతికి ఉన్నాము అనంటే బికాస్ ఆఫ్ ప్లేరోమా ఆఫ్ డోక్రోనో, ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేస్ జరిగింది కాబట్టే. అంతేగాని నీ గొప్పదనం నా గొప్పదనం అందేమీ లేదు. అంతలో కనిపించి అంతలోనే మాయమైపోయేటువంటి నీటి బుడగ లాంటి జీవితాలు మనవి. ఓకే, ఇప్పుడు మనం క్రిస్మస్లోనికి వద్దాం పిల్లరా. ఇలా వచ్చినటువంటి అలా ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు అనేటువంటి మాటలో ఇంకొక 5-10 నిమిషాలు ధ్యానం. కాలము పరిపూర్ణమైనప్పుడు, ఈ పరిపూర్ణమైనటువంటి సంగతి నువ్వు చూసినావా నేను చూసినానా మనకు తెలుసా? మనకు ఆ తెలివితేటలు అప్పటికి ఎక్కడున్నాయి? మనకు లేవివి. ఎందుకోసం రా అంటే కాలము ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలియదు, కాలము మళ్ళా ఎప్పుడు పరిపూర్ణమైతా ఉందో కూడా మనకు తెలియదు. ఇది ఎవరికి తెలుసు? సాక్షాత్తు సృష్టికర్త దేవునికి మాత్రమే తెలుసునైనా. ఇప్పుడు బాగా వినాలి ఈ వర్తమానం. సృష్టికర్త అయినటువంటి దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? చదవండి నైనా, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మరొక్కసారి చదవండి నైనా ప్లీజ్. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు చదవండి నైనా. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చదువునన్నా 7వ వచనం. కాబట్టి మీరిక దాసులు కాదు. ఎవరు? మనము కుమారులమే. కుమారుడమైతే ఎవరు? మనం దేవుని ద్వారా వారసుడవు. అమ్మయ్య, మనము వారసులం. కుమారులం అంటే వారసులం. చూసారా పిల్లరా? ఇప్పుడు బాగా వినండి ఈ మాట. మనము దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. ఎందును బట్టి? క్రిస్మస్ను బట్టి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనకు కుమారుడు అనుగ్రహింపబడుట ద్వారా, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండుట ద్వారా, ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయనే ఆలోచనకర్త, ఆయనే బలవంతుడైన దేవుడు, ఆయనే నిత్యుడకు తండ్రి, ఆయనే సమాధానకర్తకు అధిపతి అని చెప్పేసి ఆయనే కనుక ఇవాళ మనకు ఏమి అనుగ్రహించబడిందంటే పిల్లరా, మనము దేవుని కుమారులంగా, దేవుని కుమార్తె, దేవుని కుమారులమైతిమా. మనము వారసులం. కుమారులు కాకుండా దాసులు వారసులు కాలేరు కదా. సర్వెంట్స్ ఎప్పుడు వారసులు కాలేరు కదా. అలాగూ సన్స్ మాత్రమే, డాటర్స్ మాత్రమే మనకున్నటువంటి దేనికైనా వారసత్వం అనేటువంటిది. వారసులం అయిపోయినాం. ఇప్పుడు చూడండి పిల్లరా, ఈవెన్ పరలోకంలో ఇవాల్టికి ఇప్పటికి కూడా దేవదూతలు ఉన్నారు. మనకు బాగా మంచిగా మనం ఎంతో ఘనంగా గొప్పగా చెప్పుకుంటాం. గాబ్రియల్ దూతను గురించి, మిఖాయల్ దూతను గురించి, రఫాయేల్ దూతను గురించి, రహూయేలు దూతను గురించి, ఇలా అనేక మంది దూతలు ఉంటున్నారు. అలాగూ కెరూబులు ఉన్నారు, శరాబులు ఉన్నారు, అనేక మంది దేవదూతల యొక్క సైన్య సమూహం. ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి అనగా మన తండ్రిని, యెహోవా దేవుణ్ణి వాళ్ళ యొక్క సంబోధన ఎట్లా ఉంటుందో తెలుసా? దేవా అనే సంబోధించాలి. గాబ్రియల్ దూత వచ్చి దేవాని సంబోధించాల్సిందేదే. అలాగూ మిఖాయేల్ దూత కూడా దేవా, ఓ లార్డ్ ప్రభువా, ఓ లార్డ్ ప్రభువా అని చెప్పేసి అని సంబోధించాలి. అంతేగాని డాడీ, నాన్న, ఫాదర్, తండ్రి, అబ్బా అని చెప్పేసి అని ఆ పిలువడానికి వారికి అధికారము లేదు. వారికి ఆ హక్కు కానీ, ఆ స్వాతంత్రం కానీ, అధికారం కానీ ఇవ్వబడలేదు. ప్రియులారా, దేవదూతలకు ఇవ్వబడలే. దేవదూతలకే ఇవ్వబడకపోతే మీరు బైబిల్ అంతా బదులు వాళ్ళు ప్రభువును ప్రభువుగానే చూడాలి, వాళ్ళు దేవానే సంబోధించాలి. అంతేగాని డాడీ అని. మనమైతే ఎంత సంతోషంగా నాయనా అంటాం, అబ్బా అంటాం, తండ్రి అంటాం, డాడీ అని పిలుస్తాం. మనం వచ్చేసి మన దేవుణ్ణి కారణం ఏంటంటే
క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు ప్రభును బట్టి మనకు అనుగ్రహించబడిన ప్లెరోమాటో క్రోనోలో భాగమే ఈరోజు కాలము అనుసంధానం చేయబడుటను బట్టి, ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేస్ను బట్టి మనమేమైపోయాం, ఆ దేవుని యొక్క ఆత్మ, ఆ ఆత్మ మనకు అనుగ్రహింపబడుట ద్వారా మనము కుమారులం గనుక, కుమార్తెలం గనుక, నాయనా తండ్రి అనేది మొరపెట్టేటువంటి ఆత్మను మనము పొంది ఉన్నాము కాబట్టి కుమారులం, పొంది ఉన్నాము కాబట్టి దేవుని కుమారులము గనుక దేవునికి మనము వారసులం. పరలోకం మందే. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకానికి ఒక గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా ప్రియులారా? పరలోకానికి రేపు ప్రభు వచ్చినప్పుడు భాషల గురించి తెలుసుకుందాం. గొప్ప సత్యం, భాషలు ఇంకా ఉండవు. యేసు ప్రభు ఏ భాష మాట్లాడతాడో అదే భాష. మన శరీరాల్లో తేడా ఉండదు, ఇంకా అది కూడా తెలుసుకున్నాం. రంగులో తేడా ఉండదు, లేకపోతే మన యొక్క మిగిలిన డిసెబిలిటీలో, అమ్మా చోట కూర్చోండి, చోట కూర్చోమ్మా, డిసెబిలిటీలో ఎక్కడ తేడా ఉండదు. యేసు ప్రభు శరీరమే మన శరీరం, ఆయన భాషే మన భాష. ఆయన సారూప్యతలోనికి మనమందరం వచ్చింటాం గనుక రేపు అలా ఉంటున్నటువంటి మనము ప్రభుతో అలా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? కొంతమంది దేవదూతలు పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు తీర్పు తీర్చే అధికారం, తీర్పు తీర్చేటువంటి, ఎవరికి తీర్పు తీర్చాలి? జడ్జిమెంట్. రేపు జడ్జిగా జడ్జిమెంట్ ఇస్తూ తీర్పు తీర్చేటువంటి అధికారం ఎవరికి ఇస్తున్నాడో తెలుసా ప్రియులారా? నీకు నాకు మనకు ఇవ్వబడుతుంది అధికారం. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. ఆ పాపం చేసిన దేవదూతలు నిలబడితే అలాగూ యేసు ప్రభు వారు వచ్చేసేసి, నేను ఉదాహరణకు విజయమ్మను గురించి చెప్తున్నా, విజయ సురేష్ గారిని గురించి. ఎందుకంటే ఆమె మంచిగా పరిచర్య చేస్తూ ఉంటారు. ఆ పరిచర్య చేస్తూ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తుంటారు. హాస్పిటల్లో బాగాలేదంటే ఆమె వెళ్తారు, వెళ్ళి వాళ్ళకు ప్రార్థన చేసి ఏదో ఒక సహాయం చేసి వస్తూ ఉంటారు. ఆ తల్లి మంచిగా అలా పరిచర్య చేసినట్టు. ఇంకొక సిస్టర్ ఉన్నారు, ఉదాహరణకనంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నా, గోకులాదేవి మేడం గారు. వారు వచ్చేసేసి ఏంటంటే అనేక సంవత్సరాలు చర్చ్లో మన శనివారం వస్తానే శనివారము దీన్ని క్లీన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, అది ఏ పీరియడ్ అయినా ఏ సమయమైనా అలాగూ చర్చిని అంతా క్లీన్ చేసేసేసి మంచిగా పరిచయం. చూశారా చూడలేదా, ఎవరన్నా నన్ను గమనించినారా గమనించలేదా, దీని గురించి ఇవన్నీ కూడా అనుకోరనమాట. ఆ నమ్మకమైనటువంటి ఆ మంచి పరిచర్య ప్రభుకి ఇచ్చే భాగం విషయంలో కూడా ఇచ్చినప్పుడు అది ఎవరో 10 మంది చూడాలి, 10 మందికి నా పేరు తెలియాలి అనేటువంటిది ఇలాంటి భావాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళు అలాంటి మనస్సుతో వాళ్ళు ఇచ్చినప్పుడు, అంటే ఇలాంటి వాళ్ళను దేవుడు రేపు ఏం చేస్తాడో తెలుసా పిల్లరా? ప్రభు ఇచ్చేటువంటి ఆధిక్యత చెప్తున్నా. ఇప్పుడు మనం ఇలా కనిపించినా రేపు అలాంటి ప్రభు పనిచేసి అలాంటి వాళ్ళు ఇతరులకు మార్గదర్శకంగా నిలబడితే వారి ద్వారా కొన్ని ఆత్మలు యేసు ప్రభును రక్షకునిగా కలిగి అలా వారు కూడా సంఘంలోనికి వచ్చి వారు మంచిగా అలా చేయండి అంటే అలాంటి చేసినటువంటి వాళ్ళనే రేపు ప్రభు జడ్జెస్గా పెడతాడు. పాస్టర్ సంపత్ వివేక్ కుమార్ ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని చెప్పినా బ్రతుకులోగిన అది ప్రాక్టికాలిటీ లేకపోతే, బ్రతుకులో ప్రాక్టీస్ లేకపోతే, చెప్పడం వరకే పరిమితమై చేసేది జీవితంలో లేకుండా ఊరికే కనిపించాలి అనేటువంటి దానికే పరిమితమైపోయి జీవితంలో నిజంగా అది వాటినే లేకుండా గినపోతే సంపత్ విజయ్ కుమార్ అలా పక్కన ఉంటాడు. ఏదో పరిచర్య చేసినాడు, పరలోకానికి వచ్చినాడు, పక్కన అంతవరకే ఉంటాడు. ఎవరిని వాడుకుంటాడో తెలుసా? ఇదిగో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారే, పరిచర్యను నమ్మకంగా యథార్థంగా చేసినటువంటి వాళ్ళు రేపు జడ్జెస్. ఎవరికి జడ్జెస్? దేవదూతలకు జడ్జెస్. పిల్లరా వీళ్ళు మామూలు కాదు, దేవదూతలకు తీర్పు తీర్చే జడ్జెస్. అప్పుడు ప్రభువు పిలుస్తాడు, నా పిల్లలారా రండి, వాళ్ళకు జడ్జిమెంట్ ఇవ్వండి. నువ్వు ఏం జడ్జిమెంట్ ఇస్తావా? ఈయనైనా నేను యాక్సెప్ట్ చేస్తా, ఓకే నేను సీల్ వేసేస్తా అంటాడు ఆయన. అది దేవుడు మనకిచ్చే. ఎందుకంటే మనము దేవుని కుమారులం, దేవుని కుమార్తెం. గలతీ 4 నుంచి 4వ వచనం నుంచి 7వ వచనం వరకు పిల్ల. ఇది క్రిస్మస్ ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప ఆధిక్యత. ప్లేరోమా. ఎందుకోసం ఈ మాటలు చెప్తానంటే ఇంక దయచేసి ముగించుకుందాం. ఈ క్రిస్మస్ వేళ
క్రిస్మస్ వేళ. ఈ రోజుకి ఇక్కడ ఆగిపోదాం పిల్లరా. రేపటి నుంచి ఇంకా మనకు ఉన్నాయి కదా అన్ని, ఇంక క్రిస్మస్ వర్తమానాలు వస్తాయి. వచ్చే నెల 25వ తారీఖు వరకు మళ్ళీ 4-5 వర్తమానాలు మనం తెలుసుకుంటాం. క్రిస్మస్ వేళ ప్రభు కోరుకునేది ఏంటంటే, ప్రభు కోరుకునేది బాగా వినండి. పండగ చేసుకుంటున్నాం కదా, పండగ చేసుకోవాలని చెప్పేసి అని ప్రభువును బట్టి పండగ చేసుకునేది. ఇది క్రిస్మస్, ఇది నిజమైన క్రిస్మస్ కావాలి. నిజమైన క్రిస్మస్ ఎప్పుడవుతుందంటే, మొట్టమొదటిగా యేసు ప్రభును నీవు రక్షకునిగా నీ వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండాలి. ఇది లేకుండా నువ్వు ఏమైనా చేయి, సున్నానే, అంతేగా సున్నా. యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉండకుండా నీకు 80 ఏళ్ళు రాని, 70 ఏళ్ళు రాని, 50 రాని, 20 రాని, 10 సంవత్సరాలు రాని, యేసు ప్రభువుని నీ జీవితంలో అనగా క్రిస్మస్ యేసు ప్రభువేగిన నీ గుండెల్లో జన్మించకపోతే, యేసు ప్రభువేగిన నీ గుండెల్లో జన్మించకపోతే, చివరిగా నేను రిపీట్ చేస్తున్నా, యేసు ప్రభువేగిన నీ గుండెల్లో జన్మించకపోతే నువ్వు చేసుకునే ఇన్ని క్రిస్మస్లు వేస్టే, నువ్వు చేసుకోబోయే నామకార్థపు ఆ క్రిస్మస్ కూడా వేస్టే. ఏ ప్రయోజనం ఉండదు. నిన్ను నువ్వు తృప్తిపరచుకునేదానికి ఆ పొద్దు నువ్వు తిని, ఆ పొద్దు నువ్వేదో తాగి, ఆ పొద్దు నువ్వేదో సుఖపడి, ఆ పొద్దు ఏందో నువ్వు ఎంజాయ్ చేసుకొని హ్యాపీ క్రిస్మస్ అని ఊరిక మాట వరుసకు చెప్పుకునే దానికి ఉపయోగపడుతుంది తప్ప ఏమీ ఉండదు, ప్రయోజనం ఉండదు. కాబట్టి యేసు ప్రభును రక్షకుని. అందుకే పండుగ అంటానే ఒక ప్రత్యేకత పిల్లరా. పండుగలో ప్రత్యేకత, పండుగలో పరిశుద్ధత, పండుగలో ఐక్యత, ఈ 3 విషయాలు ఖచ్చితంగా. అన్నీ నేను ఇంట్రడక్టరీ మెసేజెస్ ఇస్తున్నా, నేను డీప్గా పోనా. వీటిని గురించిన విశ్లేషణ, వివరణలు రాబోయే వర్తమానాల్లో తెలుసుకుంటా. పండుగలో ప్రత్యేకత, పండుగలో పరిశుద్ధత, పండుగలో ఐక్యత, ఇవి ఉండాలి. రెండవదిగా మనము ఈ ఐక్యత అనేటువంటిది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏంటి ఐక్యత? వ్యక్తిగత జీవితాల్లో యేసు ప్రభును రక్షకునిగా. నెక్స్ట్, దేవుడు మనకు కుటుంబాలు ఇచ్చినాడు. ఎవరమైతే కుటుంబ జీవితాలు కలిగి ఉన్నామో, కుటుంబ జీవితాల్లో ఖచ్చితంగా యేసు ప్రభు ఆ క్రిస్మస్ మన గృహాల్లో ప్రభు జన్మించినట్లుగా ఉండాలి. అనగా భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబాలు కలిసి ఆరాధన చేసుకోవాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఇది క్రిస్మస్ అంటే. అలా కాకుండా భార్యాభర్తలు మాట్లాడుకోలేదనుకోండి, దయచేసి వాక్యాన్ని బట్టి నేను సవినయంగా మనవి చేస్తున్నా, మళ్ళీ ఇలాంటివి ఉండవు పిల్లరా. మనవి చేయడం ఎందుకంటే, నీ బ్రతుకులో నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్, నీ భర్తతో నీకు సమాధానం లేదు, నీ భార్యతో నీకు సమాధానం లేదు, నీ భార్యాభర్తలు ఇద్దరు సరిగా మాట్లాడుకోకుండానే ఉండరు, మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఏంటియో లోపల ఫీలింగ్స్ ఉండిపోయినాయి, ఇంకా ఏందో ఒక రకమైనటువంటి ఆ యొక్క డిస్టెన్స్, మీరు ఇంకా మీ ఫీలింగ్స్లో అలా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూనే పోతా ఉన్నారు, ఇంకా ఏంటియో ఈగోస్ పెట్టుకున్నారు. కలిసి ఉన్నటువంటి అనుభవమే గిన లేకపోతే క్రిస్మస్ వేస్ట్. మీకు ఇంకా క్రిస్మస్ వేస్ట్, ఇది చేసుకొని ప్రయోజనం లేదు. కాబట్టి క్రిస్మస్ వేళ నేను సవినయంగా మనవి చేస్తున్నా, కలిసిపోండి పిల్లరా. ఫీలింగ్స్ ఎన్నన్నా ఉన్నాయి, నీ భార్యే కదా, ఫీలింగ్స్ ఎన్నన్నా ఉన్నాయి, నీ భర్తే కదా, ఫీలింగ్స్ ఎన్నన్నా ఉన్నాయి, నీ పిల్లలే కదా, ఫీలింగ్స్ ఎన్నన్నా ఉన్నాయి పిల్లలారా, నీ తల్లిదండ్రులే కదా. నీ తల్లిదండ్రులు నీవు కలుసుకొని, మీ అమ్మ మీ నాన్నను కలుసుకొని, నువ్వు ఎక్కడుంటున్నావో, ఒకవేళ నీ ఫ్యామిలీ దూరంగా ఉంటున్నదేమో అమ్మ నాయన్ను కలుసుకోకుండా, ఒకవేళ పెళ్లి చేసుకోనో ఏ కారణం చేతనో ఏదో ప్రేమ దోమని లవ్ మ్యారేజ్లు చేసుకొని అలా వెళ్ళిపోయి దూరంగా అయిపోయింటావు. అమ్మ నాయన అలా దూరంగా ఏదో పరిస్థితులను బట్టి క్రిస్మస్ నిన్ను కలుపుతుంది. నాయన మమ్మీ డాడీ దగ్గరికి వచ్చాయి, మీ మమ్మీ డాడీకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు. నాన్న ఉప్పొంగిపోతాడు, హ్యాపీ క్రిస్మస్ మా అమ్మాను, అమ్మ ఉప్పొంగిపోతుంది. కలుసుకోండి నాయన. ప్రవ్విచ్చే శుభవేళ, ప్రవ్విచ్చే మంచి గుడ్ ఆపర్చునిటీ ఒకరినొకరు కలుసుకునేదానికి. ఒక చిన్న మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నప్పుడు, చాలాసార్లు చెప్పిన సందర్భం కాబట్టి క్రిస్మస్ అంటే ఐక్యత కనుక మీ గమనంలోనికి తెస్తున్నా. చిలీ, అర్జెంటీనా అనేటువంటి దేశాల గురించి నేను మీకు చెప్పినాను. చిలీ, అర్జెంటీనా దేశాలు మనకు ఫుట్బాల్, సాకర్ కప్లో వాటి రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అర్జెంటీనా చాలా మంచి టీం అన్నమాట. చిలీ దేశంలో కూడా మంచి టీం ఉన్నారు. సాకర్ కప్, వరల్డ్ ప్రపంచ కప్లో ఆ దేశాలు పాల్గొంటాయి. కాబట్టి ఆ దేశాల వాటి ప్రత్యేకత ఏంటంటే, మంచి వాళ్ళే అంతా బాగున్నారు,
బాగా ఉంటున్నటువంటి వాళ్ళ మధ్యలో అపవాది సమస్య తెచ్చినాడు. వాని పని అదే కదా. ఇద్దరు బాగా అంటే రెండు మంచిగా ఉన్న దేశాలు, రెండు క్రైస్తవ దేశాలు బాగా మంచిగా ఉంటున్నాయి. కానీ సమస్య తెస్తే ఎంతవరకు సమస్య వెళ్ళిపోయిందంటే బార్డర్ ఫోర్స్ సమస్య వచ్చింది వాళ్ళకు. బార్డర్ ఫోర్స్ సమస్యలో రెండు యుద్ధానికి దిగినాయి తప్పని పరిస్థితులలో. అప్పుడు ఏం చేసినారంటే, అప్పుడు యుఎన్ఓ లేదు ప్రియులారా. యుఎన్ఓ కంటే ముందు అప్పటికంటే మనకు దాదాపుగా కొన్ని మన భారతదేశానికి అప్పటికి వచ్చేసేసి ఇంకా ఇప్పటికి మనకు 78 సంవత్సరాలు ఇవి స్వాతంత్రం కూడా. దానికంటే ముందు జరిగిన 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు ఏం జరిగిందనంటే, వీళ్ళ కోసం ఎంతోమంది వాళ్ళ మధ్యలో తిరిగి కలపాలని చూసినారు. ఎవరి వల్ల కాలే, ఎంత కలపాలని చూసినా కలుసుకోలే. ఇంకా సమస్య ముదిరిపోయింది. లాస్ట్ డిసెంబర్ వచ్చేసింది. ఇంకా డిసెంబర్ నెలలో క్రిస్మస్ కూడా దగ్గరికి వస్తుంది. ఆ టైంలో రెండు దేశాల వాళ్ళు యుద్ధ భూమిలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి. గన్స్ చేత పట్టుకున్నారు, యుద్ధ భూమిలో ఉంటున్నారు. ఆ యుద్ధ భూమిలో జరిగిన విషయం ఏంటంటే పిల్లరా, ఇంకా ఒక 3-4 రోజుల్లో క్రిస్మస్ వస్తుంది అనగా ఆ సమయంలో ఆ అర్జెంటీనా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన కన్నీటి ప్రార్థన చేసినాడు. ఏంటి ప్రభువా, మామంతా బాగున్నాం, చల్లగా బాగున్న దేశాలు, అందులో మంచిగా కలిసి ఉన్నాం, కానీ సమస్యలు వచ్చినాయి. యుద్ధంలో ఉన్నారు మా పిల్లలంతా, మా దేశం యుద్ధంలో మునిగిపోయింది, క్రిస్మస్ మేము సంతోషంగా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి అని కన్నీటి ప్రార్థన చేసి, ఏది ఏమైనా ప్రాణత్యాగమైనా చేద్దాం, ప్రాణత్యాగమైనా చేద్దాం, నా దేశం కోసం యుద్ధ భూమిలోనికి పోయి వాళ్ళను మానుకోమని చెప్దాం, కలిపేటట్టు చేద్దామని తాను కన్నీటి ప్రార్థన చేసినాడు పిల్లరా. వెంటనే చిలీ దేశంలో తనకు మంచి దైవజనుడు ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్కు తాను మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మిత్రమా, బ్రదర్, మనకు వచ్చేసి ఇది మంచి టైం, క్రిస్మస్ మనల్ని కలుపుతుందేమో, దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, నీకు నాకు ఎన్ని అసాధ్యమే. మన వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినారు, ఎవరి ప్రయత్నాలు చల్లలే, కొట్లాడుకొని ఇంకా లాస్ట్కు యుద్ధానికి సిద్ధపడినారు. ఏదో మన ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసినాం, నువ్వేమంటావంటే, ఓకే బ్రదర్, నేను కూడా రెడీ, నేను యుద్ధ భూమిలోనికి వచ్చి నా దేశం కోసం నా ప్రయత్నం నేను చేస్తా, నీ ప్రయత్నం నువ్వు చేయని ముందుగానే మాట్లాడుకున్నారు పిల్లరా. మాట్లాడుకొని ఇప్పుడు ఇంకా 25 క్రిస్మస్ ప్రవేశం అంటే 23, 24 తారీఖులలో వచ్చినారు. వచ్చి వాళ్ళు ఏం చేసినారంటే, అక్కడున్న కమాండర్స్తో అటుప్రక్క వాళ్ళు ఇటుప్రక్క వాళ్ళు సంప్రదింపులు చేసుకున్నారు. క్రిస్మస్ వేళ కొంచెం ఎట్లా ఏం చేయాలని. ఆ సమయంలో ఆయన ఏం చేసినారంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో అర్జెంటీనా దైవజనుడు, ఆ పక్క చిలిదం బార్డర్ ఫోర్స్, ఆ పక్క ఈ పక్క యుద్ధ భూములు అందరూ ఉంటున్నారు, మనమందరం కలిపి ఈ సమయమున ప్రార్థన చేద్దాం మన దేశం కోసం అన్నారు. దేశం కోసం ప్రార్థన చేద్దామంటే అందరూ యుద్ధ భూమిలో ఓకే అటెన్షన్ అయిపోయినారు. అప్పుడు ఆ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తా అన్నారు. ఆ సైన్యాధ్యక్షులు అందరూ వాళ్ళ దేశం కోసం, దేశ విజయం కోసం, దేశ సంరక్షణ కోసం, ఆ నేషనల్ ఇంటెగ్రిటీ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఆ చిలీ దేశం ప్రక్కన ఉన్నటువంటి ఆ దేశాన్ని కూడా క్షమించు ప్రభువా, ఆ దేశం కూడా వాళ్ళందరిలో మారు మనసు దయచేయి, వాళ్ళందరూ కూడా మంచిగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటట్టుగా చేయి, మంచి మనసు మాకు పుట్టించు అని చెప్పేసి ఆ ప్రార్థనలో ప్రార్థన అయిపోతేనే అటుపక్క చిలీలో నుంచి ఆయన అటుపక్క ప్రార్థన చేయించినాడు. ముందుగా ఒక అండర్స్టాండింగ్తో ఈ పక్క ప్రార్థన చేసి ఒక్క పదం వాడినారు పిల్లరా, జస్ట్ 1 వర్డ్. ఇది హిస్టరీ, చారిత్రాత్మకం. ఇది చారిత్రాత్మకం అనే దానికి నేను మీకు ఒక విషయం చెప్పి నేను ఇక్కడ ముగిస్తా. ఎలా అని చెప్పేసానంటే, ఆ ఇద్దరు వాళ్ళు ముందుగా మాట్లాడుకొని ప్రార్థనలు చేసిన తర్వాత మరి అర్జెంటీనా నుంచో మరి ఆ పక్క దేశం నుంచో ఆ చిలీ దేశం నుంచో ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారిగా విష్ యూ హ్యాపీ క్రిస్మస్. డిసెంబర్ 25 వచ్చేసింది. ఇంకా అర్ధరాత్రి దాటి ఎంటర్ అయిపోతుండగానే హ్యాపీ క్రిస్మస్ మై డియర్ బ్రదర్ చిలీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అన్నారు. ఎప్పుడైతే ఆ గొప్ప లవింగ్ ఇన్విటేషన్, ఆ లవింగ్ గ్రీటింగ్స్ అనేటువంటిది, హ్యాపీ క్రిస్మస్ అన్నటువంటి మాట శత్రు దేశంలో నుంచి, పరాయి దేశంలో ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళలో నుంచి ఆ స్వరం వినిపిస్తూనే ఒక్కసారిగా
ఆ పక్క పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసించాడు. విష్ యూ ది సేమ్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని అటుప్రక్క దేశం వాళ్ళు వీళ్ళకు చెప్పినారు. ఎప్పుడైతే ఆ మాట వచ్చింది ఆలస్యం ప్రియులారా, దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. గన్స్ కింద పడిపోయినాయి, బార్డర్ అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఆ కంచెలను పటాపంచలు చేసుకున్నారు. ఆ కంచెలు తీసేసుకొని ఒకరినొకరు కౌగలించుకున్నారు, ఒకరినొకరు హత్తుకున్నారు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకున్నారు. ఆ సంతోషం ఆనందంతో దైవజనుల కన్నీళ్ళు అలా ఆనంద బాష్పాలతో దేవుని స్తుతించడం మొదలుపెట్టి అప్పుడు అన్నారు, ఒక డెసిషన్ తీసుకున్నారు. మన మధ్యలో భవిష్యత్తులో ఎప్పుడు ఇంకా సమస్య ఉండకూడదు అని అంటే ఏం చేయాలి? ఈ గన్సే కదా ఇంత పని చేసింది, ఈ గన్నులన్నిటినీ పెట్టేసి మొత్తం కాల్చేసినారు పిల్లరా. ఆ కాలుస్తున్నది అంతా ఐరన్ ఉంటుంది కదా, దాంట్లో చెక్క కొంత పైన ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్తో వాళ్ళు ఏం చేసినారంటే ఈ రెండు దేశాల మధ్యలో ఎక్కడైతే ఆ యుద్ధ భూమి, ఆ బార్డర్ ప్రాబ్లం వచ్చింది కదా, ఆ ప్లేస్లోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క పెద్ద స్టాట్యూ పెట్టినారు. ఇప్పటికీ మీరు వెళ్ళండి, ఆ స్టాట్యూ కనిపిస్తుంది. ఎందుకు ఇది చారిత్రాత్మక సత్యం అని చెప్పినట్టే, ఆ యేసు ప్రభు యొక్క పెద్ద స్టాట్యూ ఇలా పెట్టేసి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచ్చిన మాట అక్కడ పెట్టినారనమాట. ఏముందంటే, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే నేను మీకు ఇచ్చుచున్నాను అనే యేసు ప్రభు అలా రెండు చేతులు పెట్టి పెద్ద విగ్రహం, అంటే ఆ స్టాట్యూ విగ్రహం కాదు, సారీ, అది పెద్ద స్టాట్యూ అనమాట. అది ప్రేమకు, అది వచ్చేసేసి సమాధానానికి, అది వచ్చేసేసి ఇరు దేశాల మధ్య నేషనల్ ఇంటెగ్రిటీకి సూచనగా ఆ పెద్ద స్టాట్యూను అలాగూ పెట్టి ఆ దేవుని మాట అక్కడికి వచ్చి ఇట్లా చూస్తానే చరిత్ర గుర్తొస్తుంది. ఇక వాళ్ళకు హ్యాపీగా కలిసిపోతారు. దాన్ని చూస్తానే యేసయ్య ఆ స్టాట్యూని చూస్తానే, ఆ వాక్యం చూస్తానే గుర్తొస్తుంది. అందరూ హ్యాపీ క్రిస్మస్ చేసుకోం. ఇది క్రిస్మస్ ఐక్యత్వం. గొర్రెల కాపరులు ఉన్నారు, కలిసి క్రిస్మస్ చేసినారు. దేవదూతలు కలిసి క్రిస్మస్ చేసినారు. జ్ఞానులు ఆరాధించారు, కలిసి క్రిస్మస్ చేసినారు. అందరూ కలిసిపోయినాయి. ఆకాశం భూమి కలిసిపోయింది, పరలోకం భూలోకం ఏకమైంది. యేసు ప్రభువారు సాక్షాత్తు గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినా లేకుండా సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగిన శ్రీమంతుడు అద్వితీయుడైనటువంటి దేవుడు, అలాగూ సృష్టికర్త అయిన దేవుడు పరలోకాన్ని వీడి, పరలోక మహిమను వీడి, దాసుని స్వరూపాన్ని ధరించుకొని మనుషుని పోలికగా పుట్టడానికి స్త్రీ సంతానములోనికి ఆయన ఒక చిన్న ఆ గర్భములోనికి అలా ప్రవేశించాడే. ప్రవేశించిన యేసయ్య అలాగూ జన్మించి జీవించి ఈ భూమి మీద నడిచాడే. పరలోకం భూలోకం ఏకమైంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్లెరోమా టోక్రోనోన్, కాలము సంపూర్ణమైనప్పుడు. అనగా దేవుడు సిద్ధపడ్డాడు క్రిస్మస్ జరపడానికి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడే ఆగిపోతున్నాం మనం, ఇక్కడ ఆగిపోతాం. దేవుడు ఆ రోజు సిద్ధపడ్డాడు తన కుమారుడిని పంపడానికి. టైం అయింది, నా కుమారుడు వెళ్ళాలి. టైం అయింది, నా ప్రజలు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోండి. టైం అయింది, నా ప్రజలకు రక్షణ ఇవ్వాలి. టైం అయింది లోక కళ్యాణానికి. టైం అయింది, నాకే తెలుసు, ప్లెరోమా టోక్రోనో. కాబట్టి ప్రభువే అనగా మన తండ్రి ఆయన సిద్ధపడి ఆయన క్రిస్మస్ను స్థిరపరిచినాడు. ఆయన దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన ద్వారా స్థిరపరిచినాడు. సిద్ధపడి స్థిరపరచబడినటువంటి క్రిస్మస్ తిరిగి ఈ ప్లెరోమా టోక్రోనో సమాప్తమవుతుంది. రెండవ క్రిస్మస్, దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దాని కొరకు సిద్ధపడాలి ప్రియ సంగమా, ఎస్ఐయు సంగమా, సిద్ధపడాలి ప్రియ కుటుంబీకులారా, సిద్ధపడాలి ప్రియ సహోదర సహోదరులారా. చివరిగా మనవి చేస్తున్నా, ఐక్యతతో ప్రేమతో అన్నీ మర్చిపోదాం. మరిచి క్రీస్తు ప్రేమలో మనమందరం సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ ఆ యొక్క ప్రవేశంలోనికి ముందుకు సాగిపోదాం. మరచిపోదాం నైనా, మనసులో ఇంకేం పెట్టుకోవద్దు. భార్యాభర్తలైన వారు ఎవరైనా ఇంకా వేరే అభిప్రాయాల్లో ఉంటే దయచేసి
ఇది అనుకూలమైన సమయం. 2 దేశాలే కలిసాయే క్రిస్మస్తో. మీ 2 హృదయాలు కలవలేవా? ఇంకా ఇంతకంటేనా? ఇంకా మీ ఈగోస్, మీ ఫీలింగ్స్ కలిసిపోండి. ఇప్పుడు కూడా కలిసకపోతే ఇంకా దానికి ఎవరేం చేయలేరు. అది ఇంకా డాష్ డాష్ డాష్. ఇంకా తల్లిదండ్రులారా, పిల్లలారా కలిసిపోండి. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి క్రిస్మస్ చేసుకోండి. భార్యాభర్తలు కలిసి క్రిస్మస్ చేసుకోండి. సంఘం కలిసి క్రిస్మస్ చేసుకుందాం. ప్రభు అనుగ్రహించే గొప్ప రక్షణ, ఆయురారోగ్యములు, సంతోష సమాధానాలు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మనమందరము పొందుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు అందరికీ దయచేయును. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఇంతవరకు ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరందరూ ప్రభు సన్నిధిలో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీరందరూ కూడా సహకరించినందుకై అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభములు, వందనాలను తెలియపరుస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మలను బలపరిచి నడిపించిన నీ కృపలన్నిటికై వందనాలు, స్తోత్రాలనైనా. ప్లేరోమా టోక్రోనో అన్న ఈ శ్రేష్టమైన ఇన్ఫుల్నెస్ ఆఫ్ టైం, కాలము పరిపూర్ణమైనప్పుడు అన్న మాట మా తండ్రి ధ్యానం చేసుకున్నటకు మీరు ఇచ్చిన కృపలకై వందనాలు. క్రిస్మస్ వేళ మీరు తండ్రి ఏ విధంగా నీ కుమారుని లోకానికి పంపడానికి మీరు సిద్ధపడి మీరే స్థిరపరిచి తండ్రి మాకు క్రిస్మస్ను సిద్ధపరిచి స్థిరపరిచిన దేవా నీకు వందనాలు. వాటిని మేము గైకొని మేము స్వీకరించి మా జీవితాల్లో నిజమైనటువంటి జాయ్ ఆఫ్ క్రిస్మస్ అండ్ పీస్ ఆఫ్ క్రిస్మస్ మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఎస్ఐయు సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను ఆయురారోగ్యాలతో నీ రక్షణ సంతోష సమాధానాలతో నింపి క్రిస్మస్ కొరకాయ, నూతన సంవత్సరం కొరకాయ సిద్ధపరచునైనా. రేపటి దినపు పరిశుద్ధ ప్రీ క్రిస్మస్ వేడుకలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మీరే మహిమ పొంది అనేకుల మధ్యలో నీ నామము మహిమపరచబడి తండ్రి అనేక మంది క్రిస్మస్ను, నిజమైనటువంటి క్రిస్మస్ను అర్థం చేసుకొని నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు ఎస్ఐయు సంఘము పరిచర్యలన్నిటినీ అప్పగించుకుంటూ ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి.